మీ ప్రభుత్వంలో అసెంబ్లీని ఏనాడైనా సక్రమంగా నడిపారా? పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి ఎన్ని గంటల సమయం కేటాయించారు? ఎన్ని రోజులు అసెంబ్లీ నడిపించారు? ఎన్ని గంటలు నడిపించారు? మా ప్రభుత్వంలో నిర్ణయించిన దానికంటే ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపి ఇవ్వడంతో పాటు ప్రతిపక్షాలకు అవకాశం కల్పిస్తున్న సంగతి మీకు తెలీదా అని ప్రశ్నించారు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. మరి వారు ఏమంటా ఉన్నారంటే సభలో గొంతు నొక్కినంటారు. సభలో గొంతు నొక్కితే మీరు 4 గంటల 16 నిమిషాలు ఎట్లా మాట్లాడతారు? ఇది మేము చెప్పేది కాదు, అసెంబ్లీ రికార్డు ఇది. అంటే మీరు పోయి తీసుకున్నా కూడా ఒక్క పేపర్ వస్తుంది మీకు రికార్డు, ఎవరింత మాట్లాడారు. అంటే మీ చిత్తశుద్ధి, మీ నీతి, మీ నిజాయితీ ఇక్కడనే తెలుస్తుంది ప్రజలకు. అంటే దీన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, వాడుకోవడం కోసం హరీష్ రావు గారు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విషయం స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి మీకు అది అలవాటు. అబద్ధాలు ఆడితేనే ఆ రోజు మీరు బతకగలుగుతారు. అబద్ధం ఆడితే మీకు అది అంటే మీ పుట్టినప్పుడే ఉంది కావచ్చు. అది అంటే ఆ శాపమా లేకుంటే అది మంచా చెడా నాకు తెలియదు, కానీ అబద్ధం ఆడితే ఆ రోజు మీకు తృప్తి అవుతుంది. ఇవాళ ఇన్ని అబద్ధాలు ఆడినా నేను, అంటే ఇవాళ ఇన్ని అబద్ధాలు ఆడినా అనేటువంటి తృప్తి మీకు ఉంటుంది కావచ్చు. 4 గంటల 16 నిమిషాలు మాట్లాడిన మీరు ఇవాళ మీరు మా గొంతు నొక్కిండ్రు, మాకు మైక్ ఇవ్వలేదని మీరు ఎట్లయితే మాట్లాడుతూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. 1:44 నిమిషాలు మీ బావమరిది మాట్లాడారు కేటీఆర్ గారు. అంటే ఇద్దరు కలిసి దగ్గర 6 గంటలు మాట్లాడారు. 6 గంటలు మాట్లాడితే కూడా గొంతు నొక్కిండ్రా? అంటే మాకంటే ఇంకా దాదాపు 3 అవర్స్ ఎక్కువ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, టోటల్ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి సభ్యులందరూ మాట్లాడిన దానికన్నా 3 గంటలు ఎక్కువ మీరు మాట్లాడారు. అంటే మీకు గొంతు నొక్కినట్ట లేకుంటే మీకు అవకాశం ఇచ్చినట్ట? అది ఒకసారి మీ విజ్ఞతకే నేను వదిలిస్తూ ఉన్నా. అసెంబ్లీని గాంధీ భవన్గా మార్చారని చెప్పి మీరు ఒక ఆరోపణ చేశారు. అంటే మీరు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి ప్రయత్నంలో మీరు ఉన్నారు. మేము ఎక్కడ కూడా అసెంబ్లీని ఇవాళ మీరు ఇన్ని గంటలు 3 గంటలు ఎక్కువ మాట్లాడిన మీకు అవకాశం ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షంగా అంటే మరి మీరు గాంధీ భవనా లేకుంటే ఈ రాష్ట్ర ప్రజలు దేవాలయం లెక్క భావిస్తున్నటువంటి అసెంబ్లీ అనేది అది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా దిశ లేనటువంటి అసెంబ్లీ నడిపినట్టాను. రోజు రాత్రి 10, 11, 12 గంటల దాకా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. మరి రోజు 10, 11, 12 గంటల దాకా అన్ని పద్ధతుల మీద చర్చ జరిగింది. అన్ని పద్ధతుల మీద మీరు మాట్లాడినరు. మొన్న మధ్యాహ్నంకి వెళ్ళి 2 గంటల తర్వాత నిన్న ఒకరోజు తప్ప ప్రతిరోజు మీరు లాస్ట్ మాట్లాడడం, రోజు మీరు వాకౌట్ చేసిపోవడం. అంటే మీరు మైకు తీసుకోవడం, మాట్లాడడం, మళ్ళీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద బురద తల్లి వాకౌట్ చేసిపోవడం. అంటే అది మీ చిత్తశుద్ధిగా వదిలేస్తా ఉన్నాం. మీ ముందుకు వస్తున్న పెద్దపల్లి జ్యోతి న్యూస్ ఛానల్ ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. మీ ప్రాంతంలో జరిగే నేరాలు, ఘోరాలు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వండి.